కొంచెం సినిమా డబ్బు రావడానికి కొంచెం హైప్ చేస్తారు. మనం సినిమా లాగానే చూడాలి, దాన్ని వ్యతిరేకించవద్దు, నిజం అనుకో. గూస్ బంప్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఎండింగ్ ఉంది. ఎండింగ్ బాగుందా? విక్కీ కౌశల్, రష్మిక ఎలా ఉంది? బాగా చేసిందా? యాక్షన్స్ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. మనం సినిమా లాగానే చూడాలి, అదే నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పేసి ఒక వీరుని చరిత్ర కించపడతాం. అమ్మా నాన్న ఈ పక్కన ఉంటే కొంచెం కూడా కొడతావు. అమ్మా నాన్న ఉంటే నీ పక్కన ఉంటే నువ్వు దేశాన్ని జయించవచ్చు అని చెప్తున్నాడు కదా. నీ పక్కన అమ్ముంటే చాలు. నేను ఒక అరగంట ఏడ్చాను మేడం. ఏ సీన్ వల్ల బాగా గుచ్చుకుంది? ఏ సీన్ గుచ్చుకుంది? పక్కన అమ్ముంది కదా, పక్కన వైఫ్ ఉంది కదా, జై జగదంబ చాలు కదా. మీ విషయం నమ్మండి, మీ పరిస్థితి నమ్మండి. ఒరే నువ్వు చేసుకున్నావు, ఒరే ఫేమస్ చెప్పండి స్టోరీ చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే సినిమా ఫస్ట్ మనకి హిందీలో కదా వచ్చింది. చాలా మంది తెలుగు ప్రేక్షకులు కూడా తెలుగులో బాగుంది. మన తెలుగు వీరుడు కాదు కాబట్టి కొంచెం డల్గానే ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మన తెలుగు మనిషి అయితే ఇంకా కొంచెం ఎఫెక్టివ్ ఉంటుండే. అంటే హిందీతో పాటు తెలుగులో డైరెక్ట్ అప్పుడే వచ్చింటే ఇంకా ఎక్కువ ఉండేది. సినిమా అయితే బాగుంది కానీ కొంచెం డబ్బులు ఎక్కువ రావడం కోసం, కొంచెం హైప్ చేయడం కోసం, కొంచెం డైరెక్టర్ కొన్ని అలా ఏమంటారు బిర్యానీ మంచి హైలైట్ కావడం కోసం మాల్ మసాలా బ్రహ్మాండం చేశాడు. మనం అందులో ఉన్నదంతా నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పేసి ఒక వీరుని చరిత్రని కించపరచాల్సిన అవసరం లేదు. తెలుగులో చాలా మంది హీరోలు అంటే ఇది ట్రై అంటే ఎవరైనా చేస్తుంటే బాగుంటుంది అనుకున్నారు ఈ సినిమా. ఎవరైనా చేయొచ్చు, ఎవరికి సెట్ అవుతుంది? రామ్ చరణ్